టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి తీసుకువెళ్లడానికి కూడా శ్మశాన వాటికని రహదారులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం జిల్లాలో సుమారు ఇటువంటి దయనీయమైన స్థితిలో 38 గ్రామాలు ఉన్నాయని ఆయన BR9 టీవీకి తెలియజేస్తూ ఆ గ్రామాల పేర్లు మరియు వాటి దయనీయ స్థితిని మా శ్రీకాకుళం జిల్లా BR9 టీవీ ప్రతినిధి శనపల ప్రవీణ్ కుమార్తో చర్చించారు. ఈ సమస్యలకు పరిష్కారం చూపమని టెక్కలి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చామని, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపామని, త్వరలో వినతి పత్రం అందజేస్తామని ఆయన మా శ్రీకాకుళం జిల్లా BR9 టీవీ ప్రతినిధుల శనపల ప్రవీణ్ కుమార్ కు తెలియజేశారు. ఎవరైనా చనిపోతే భుజాలపై పొలం గట్టులంట మోసుకెళ్లిన దుస్థితే తప్ప దీన్ని రహదారి కరువైపోయి చాలా అగసట్లు ఇబ్బందులు పడుతున్నాము. అలాగే ఈరోజు మన టెక్కల్ డివిజన్ ఆర్డీఓ గారికి కలవడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలిసి ఈ విషయాల మీద మేము మాట్లాడటం జరిగింది. సార్ వెంటనే దాన్ని స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన ఒక హామీ ఇచ్చారు. అయితే చాలా గ్రామాలు చాలా ఇబ్బందులకు గురవుతూ, ఒకటి టెక్కల మండలం లచ్చనపేట, ఒలియాసాగరం, అలాగే రాధావల్లాపురం, లింగాల వలస, అలాగే జలుమూరు మండలానికి వస్తే టీ లింగాలపాడు, కొత్తూరు పరాపురం, కొత్తూరు, ఈ గ్రామాలు ఇటువైపు అటువైపు పలాస డివిజన్లో సుగిడియా, పారసంబ, బ్రాహ్మణతర్ల, తర్వాత నందిగాం మండలం కనిదులపేట, ఈ కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చీకట్లో ఉన్నాయి. వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. వెంటనే ఈ మెసేజ్ కలెక్టర్ గారికి అందజేసి దీని మీదన దళిత శ్మశానాలపై రహదారులు, బోరు నిర్మాణం, షెడ్ల నిర్మాణాలు కల్పించాలని దళిత హక్కుల పోరాట సమితి